లక్షటిపేట పట్టణం మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లక్షటిపేట పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। सुरेखम्मा गारी नायकत्व वर्धिल्लाली, प्रेम सागर राव गारी नायकत्व। स्वर्गीय प्रधानमंत्री భారత రత్న అవార్డు పొందినటువంటి గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా లక్షపేట్ మున్సిపల్ మరియు లక్షపేట్ మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మా పింగళి రమేష్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి రాజీవ్ గాంధీ దాదాపు 81 సంవత్సరం అయింది ఇవరికి పోయి. మరి ఈ సందర్భంగా మన లక్షపేటలో మున్సిపల్ ఏరియాలో ఈ ఒక కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నివసినటువంటి రామకృష్ణ గారిని మరి అందరూ మద్దతు ఇచ్చి, భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మేము లక్షపేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం, జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇలా రాజీవ్ గాంధీ అంటే తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక పైలట్గా విమానయ స్థితి నడిపేందుకు తాను ఎంచుకున్న మార్గం అది. తన తల్లి మరణాంతరం తాను రాజకీయంలోకి రావడం జరిగింది. 1984 సంవత్సరం 40 ఏళ్లకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతనే. అదేవిధంగా తాను అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని కానీ, విమానాశ్రయ రంగాన్ని కానీ, అదేవిధంగా టెక్నాలజీని కానీ ఎంతో అభివృద్ధి చెందాడు. విద్య అనేది అందరికీ అవసరమని విద్యారంగంలో కూడా పలు మార్పులు తెచ్చి పలు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఇలా తాను భారతదేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఇలా గాంధీ కుటుంబం అంటే తన తల్లి చనిపోయింది, అదేవిధంగా తాను కూడా చనిపోయాడు. ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మా వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఇలా భారతదేశాన్ని ఒక వన్నె తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఆనాడు టెక్నాలజీ వ్యవస్థను తీసుకువచ్చి మన భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానేత. అలాంటి నేత రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చిన్న వయసులో పరిపాలిస్తుంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆనాడు తీసుకొచ్చిన టెక్నాలజీని కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క గ్రామానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానేత, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు కొంతమంది
ఆనాడు ఏదైతే చెన్నైలో తమిళనాడులో తన దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల తేడాలైనప్పటికీ ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా మా నాయకుడు చెప్పినట్టుగా దొంగ ఓట్లతోని ఆనాడు తీసుకొచ్చిన ఈ ఓటింగ్ ఈవీఎంల పద్ధతి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినప్పటికీ దాంట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. ఇలా అది అన్యాయం అయిపోయి ఇలా ఓటింగ్ని ఇలా మార్పు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దానిపైన ప్రణాళిక తీసుకురావాలని చెప్పి ఇలా కేంద్రంలో మా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీ మరియు మండల నాయకుల మధ్యలో మరి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 81 జయంతి సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వార్డుల నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మా జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారి ఏదైతే ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి రాజకీయ పరంగా వారి వృత్తి వేరు, మరి ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి ప్రధానమంత్రి పీఠంపై పగ్గాలు తీసుకొని మరి బీద బడుగు వర్గాలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి టెలికాం డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి పరిశ్రమల దానికి కానివ్వండి, మంచి ఆలోచనలతోని వారికి ముందుకు తీసుకుపోయిన ప్రధానమంత్రి మా రాజీవ్ గాంధీ గారు. బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మరి అదే బాటలో నడుచుకుంటూ మరి ఈరోజు భావి భారత ప్రధానమంత్రి కావడం ఖాయం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి వారికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టం కట్టాలి, వారికి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. ఈరోజు బీజేపీ పాలన